అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ 'అమ్మ మనసు'. ఈ కథా రచన లక్ష్మీ శర్మ గారు. కవిత, నాకు టైం అవుతోంది. టిఫిన్ అయిందా? ఎంతసేపు పిల్లలతోనేనా? నన్ను పట్టించుకునేది ఉందా లేదా? గట్టిగా కేకేశాడు మధు. అబ్బా, వస్తున్నానండి. మీకే టిఫిన్ తయారు చేస్తున్నాను. అయినా పిల్లలు చిన్నవాళ్ళు. ఎంతసేపు వాళ్ళ మీదనే మీకు. మీరేం చిన్నపిల్లలా? లోపలికి వచ్చి ప్లేట్లో పెట్టుకోవచ్చు కదా. పిల్లలకి స్కూల్లో లేట్ అయిందంటే వాళ్ళకి దెబ్బలు పడతాయి. మీకేం తెలుసు? అంది ప్లేట్లో టిఫిన్ తెస్తూ. సరేలే, అలా అనుకున్నప్పుడు పిల్లలు నువ్వు త్వరగా లేవడం అలవాటు చేసుకోవాలి. రాత్రి టీవీ చూసుకుంటూ కూర్చునే బదులు పిల్లలను తొందరగా పడుకోబెట్టడం అలవాటు చేయాలి. నన్ను అనడం కాదు, అన్నాడు మధు టిఫిన్ తినడం ముగిస్తూ. సర్లేండి, మిమ్మల్ని కదిలించడం నాదే తప్పు అంటూ విసవిస లోపలికి వెళ్ళింది కవిత. ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు మధు. అమ్మా, బాయ్ బాయ్ అంటూ ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు. కాస్త ఊపిరి తీసుకున్నట్టయింది కవితకు. పిల్లలంటే పంచ ప్రాణాలు కవితకు. వాళ్ళ మీద ఈగ వాలనీయదు. అబ్బాయి సాయికి 10 ఏళ్ళు, సౌమ్యకు 12 సంవత్సరాలు. కంటికి రెప్పలా కాపాడుతుంది. తను ఇంజనీర్ చేసి కూడా మంచి ఉద్యోగం ఉన్నా వదులుకుంది పిల్లల కోసం. తను ఉద్యోగానికి వెడితే పిల్లల్ని ఎవరు చూస్తారు? సమయానికి తిండి పెట్టి వాళ్లను కంటికి రెప్పలా కాపాడతారా? అంది ఉద్యోగం మానేయద్దు అని మధు అన్న రోజు. మా అమ్మ నాన్న వస్తారు అంటే కూడా మీ అమ్మ మిమ్మల్ని అమ్మలా చూస్తుంది, నా పిల్లలను కాదు అంటూ గొడవ చేసింది కవిత. కవిత, పిల్లలను నువ్వు మరీ గారాబం చేస్తున్నావు. వాళ్ళు అడిగిందే తడువు అన్నట్టు అన్నీ ఇస్తున్నావు. ఇలా అయితే చాలా కష్టం. వాళ్ళు మొండివాళ్లలా తయారవుతున్నారు. నా మాట అసలు లెక్క చేయడం లేదు అంటూ మందలించాడు కవితను మధు. మధు, చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుసు? మనం ఏం చెబితే అది చేస్తారు. కొంచెం పెద్దవాళ్ళైతే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అని వాళ్ళను వెనకేసుకొచ్చింది కవిత. చూస్తూ ఉండగానే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. బాబు, సాయి, లేవరా, కాలేజీకి వెళ్ళాలి. టైం చూడు ఎంత అవుతోందో అంటూ కొడుకుని లేపింది. అబ్బా, పో అమ్మా, నేను లేవను అని ముసుగు తన్ని పడుకున్నాడు సాయి. అదేమిట్రా, అక్కను చూడు, చకచకా తయారైంది, నీకు టైం అవుతోంది అంటూ కప్పు తీసి పక్కన పడేసింది. అమ్మా, నన్ను ప్రశాంతంగా పడుకోనివా? విసుక్కుంటూ లేచి గబగబా తయారయ్యాడు. కవిత మనసు చివుక్కుమన్నది సాయి అన్న మాటలకు. ఎన్నడూ ఎదురు మాట్లాడని కొడుకు అలా అనేసరికి. అదే మాట మధుతో చెప్పి బాధపడింది. ఊరుకో కవిత, ఇంత చిన్న విషయానికే బాధపడితే ఎలా? అయినా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి చెప్పాడు మధు. సౌమ్య, బాక్స్ అంతా అలానే తెచ్చావేమిటి? ఏమీ తినలేదు. ఏమైంది? ఒంట్లో బాగలేదా? ఏమైందిరా అని కూతురు సౌమ్యను పట్టుకుని చూసింది. జ్వరం ఏమైనా వచ్చిందేమోనని. అబ్బా అమ్మా, నీకు అన్నింటికీ కంగారే. మేమేమన్నా చిన్నపిల్లలమా? ఒక్క పూట అన్నం తినకపోతే హడావడి చేస్తావు. మా ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుందాం అన్నారు. సరే అని అందరం హోటల్కి వెళ్ళాం. సింపుల్గా చెప్పింది సౌమ్య. తల్లి మనసు తల్లడిల్లింది సౌమ్య మాటలకు. మరి ముందు చెప్పి ఉంటే నాన్నని అడిగి డబ్బులు ఇప్పించేదాన్ని కదా, నొచ్చుకుంటూ అంది కవిత. అయ్యో పిచ్చి అమ్మ, ఇప్పుడు మేము పెద్దవాళ్ళం అయ్యాం. అప్పుడంటే చిన్నపిల్లలమే, నిన్ను అడిగేవాళ్ళం. నాన్న చిన్నపిల్లలప్పుడు కోప్పడతారేమో అని భయంతో అప్పుడు అలా. ఇప్పుడు మాకేం కావాలో మేము తెలుసుకోగలుగుతున్నాం కదా. మీ పాతకాలం వాళ్ళలాగా అన్నిటికీ భయపడుతూ కూర్చోవడం మా వల్ల కాదమ్మా, టకటకా సమాధానం చెప్పింది సౌమ్య. మాట రాక నోరు వెళ్ళబెట్టింది కవిత. అంతా విన్న మధు కవితను ఊరడించాడు. మనం చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు అంటూ. అది కాదండి, వాళ్ళు చాలా ఎదిగిపోయారు. మన మాట వింటారా ముందు ముందు? భయంగా అంది కవిత. ప్రతి విషయం భూతద్దంలో పెట్టి చూడొద్దు. వాళ్ళకు మెల్లగా నచ్చ చెప్పాలి. మనం కఠినంగా అన్నామే అనుకో, వాళ్ళు ఇంకా మొండిగా తయారవుతారు. నేను ఆ రోజే చెప్పా వాళ్ళను గారాబం చేయొద్దని, విన్నావా? కానీలే, ఏం చేద్దాం అంటూ భార్యకు నచ్చ చెప్పాడు మధు. సాయి, ఎప్పుడనగా వెళ్ళావు? ఇంతసేపు ఎక్కడున్నావు? జోరు వాన పడుతోంది. మీ అమ్మ ఎంత హైరాణ పడుతోందో చూసావా? ఒక ఫోన్ చేసి చెప్పచ్చు కదా. అంత తీరిక లేకుండా ఉన్నావా? ఎక్కడ తిరిగి వస్తున్నావు ఇంతసేపు? గట్టిగా అడిగాడు మధు. ఎవరు ఎదురు చూడమన్నారు ఆవిడ గారిని? మాకంటూ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండవా? ఎప్పుడు చూసినా ఎక్కడికి వెళ్ళావు? ఇది తిను, అది తిను, ఈ డ్రెస్ వేసుకో, ఆ డ్రెస్ వేసుకో
అన్నీ మీరు చెప్పినట్టు ఉండాలంటే మాకు కుదరదు. మమ్మల్ని ఫ్రీగా వదిలేయమని చెప్పండి నాన్న అన్నాడు సాయి తల్లివైపు చూస్తూ. నిశ్చేష్టురాలై చూస్తుండిపోయింది కవిత. మధు ఆవేశంతో సాయి చెంప చెళ్ళుమనిపించాడు. ఏమిట్రా మాటలు ఎక్కువైపోతున్నాయి, చిన్న పెద్ద తేడాలు మర్చిపోయావా? అన్న తల్లిని పట్టుకుని ఇలానేనా మాట్లాడేది? గట్టిగా అన్నాడు మధు. అయ్యో అదేంటండి వాడిని అంత దెబ్బ కొట్టారు అంటూ పరుగున వచ్చింది సాయిని పట్టుకోవడానికి కవిత. దూరంగా జరిగాడు సాయి. గుండెలో ముల్లులా గుచ్చుకుంది కవితకు. మరేంటి నాన్న, అమ్మ ప్రతిదీ తనకు చెప్పాలంటుంది. కొంచెం లేట్ అయితే పాపం మా ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. మొన్న ఏం చేసిందో తెలుసా నాన్న? నేను కాలేజీకి రాలేదని కాలేజీ వాళ్ళ అమ్మకు ఫోన్ చేశారట. అమ్మేమో కాలేజీకి వచ్చి పెద్ద హంగామా చేసిందిట. నేను మా ఫ్రెండ్కు జ్వరంగా ఉందంటే మా ఫ్రెండ్స్ నేను కలిసి హాస్పిటల్కి వెళ్ళి చూసి మధ్యాహ్నం వరకు కాలేజీకి వెళ్ళాం. ఈ లోపల అమ్మ మా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ ఫోన్ చేసి కనుక్కుందిట. మా ఫ్రెండు వాళ్ళమ్మ చెప్పాక అప్పుడు ప్రశాంతంగా ఉందిట. మా పరువు పోతోంది నాన్న ఇలా అయితే అని చెప్తున్న కూతుర్ని, ఆపు సౌమ్య, నువ్వు చెప్పింది చాలు, నువ్వు ఆడపిల్లవై బతికిపోయావు. అదే మీ తమ్ముడు అయి ఉంటే ఈ పాటికి అలా మాట్లాడినందుకు నాలుక తెగ కోసి ఉండేవాడిని. ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీ అమ్మ గురించి మీకు? మీ అమ్మ మీకోసం ఎన్ని కష్టాలు పడిందో తెలుసా? తను ఇంజనీర్ చదివి మంచి ఉద్యోగంలో ఉండి కూడా మీకోసం తన భవిష్యత్తును వదులుకుంది. ఇప్పుడు తన జీతం ఎంత ఉండేదో తెలుసా? నెలకి 1,00,000 రూపాయలు. హాయిగా దర్జాగా బతకవలసిన ఆమె మీకోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపిందో తెలుసా? ఏమండి ఇప్పుడు అవన్నీ ఎందుకండి వాళ్ళకి చెప్పడం? చిన్నపిల్లలు వదిలేయండి అంది కవిత. కవిత, నువ్వు అడ్డు రాకు. వాళ్లకు అమ్మ మనసంటే ఏమిటో తెలియాలి. నువ్వు వీళ్ల కళ్ళకు చదువు సంధ్యలు లేని అమాయకురాల్లా కనిపిస్తున్నావు. ఇప్పుడు చెప్పకపోతే వీళ్ళు నిన్ను పిచ్చిదానిలాగా జమ కడతారు అంటూ వాళ్ళ వైపు తిరిగి, సాయికి అమ్మవారు పోసిందని తెలిసి ఎంత కఠినంగా ఉందో తెలుసా మీ అమ్మ? కొడుకు ఏమీ తినడం లేదని తను పచ్చి ఉపవాసాలు ఉంది తగ్గే వరకు. అంతేకాదు పచ్చి బట్టలతో విజయవాడ కనకదుర్గమ్మకు పొర్లు దండాలు చేసింది 108 సార్లు. అంతేనా? వీడు పుట్టిన నాటి నుండి హాస్పిటల్ చుట్టూ తిరగడమే సరిపోయింది తనకు. ఒకరోజు బాగుంటే 3వ రోజు కల్లా ఏదో ఒక సుస్థి. రాత్రింబగళ్ళు నిన్ను కనిపెట్టుకునే ఉండేది. తను ఉద్యోగానికి వెడితే మీకు వేళకు తిండి తిప్పలు ఉండవని, మిమ్మలను ఎవరు సరిగ్గా చూసుకుంటారో లేదో అని తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ సమయంలో మీ అమ్మను అనని వారు లేరు. ఇంత మంచి జాబ్ వదులుకుంటారా? పిల్లలు ఎవరికీ లేనట్టు చేస్తున్నావు, ఇంత అపురూపమా అని. నా పిల్లలు నాకు ప్రాణంతో సమానం, నాకే ఉద్యోగాలు వద్దు అని మొండికేసింది. అంతేకాదు సౌమ్య నువ్వు పోట్లాడుకున్నప్పుడు నువ్వు సౌమ్యను తోసివేస్తే వెళ్ళి పెద్ద బండరాయి గుద్దుకుంది. బొటబొట రక్తం కారిపోయింది. హాస్పిటల్కి తీసుకువెడితే చాలా రక్తం పోయింది. రక్తం ఎక్కించాలంటే అప్పటికప్పుడు మీ అమ్మ 2 బాటిళ్ళ రక్తం ఇచ్చింది తెలుసా? ఆ రోజు మీ అమ్మ నీ కోసం పడిన ఆరాటానికి ఈరోజు నువ్విచ్చే బహుమానం మీ పరువు తీస్తోందనే. 2 నిమిషాలు స్కూల్ ఆటో లేట్ అయితేనే కంగారు పడుతుంది మీ అమ్మ. ఈ రోజులు ఎలా ఉన్నాయో తెలిసి మీరు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, ఎక్కడ పెడదారులు పడతారోనని ఆమె మీకోసం ఆరాట పడుతుంటే మీకు స్వాతంత్రం లేకుండా చేసిందా? చూడండి, మీరింకొక మాట మీ అమ్మ గురించి మాట్లాడినా, ఆమెను బాధ పెట్టినా తక్షణం ఈ ఇంట్లో నుండి మెడలు పట్టి బయటకు ఈడ్చి పడేస్తాను. కడుపున పుట్టిన పిల్లలని కూడా చూడను, తెలిసిందా అంటూ ఉరిమి చూశాడు. ఆపాటికే సాయి సౌమ్యలు తల్లి కాళ్ళు పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ, అమ్మా మమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదమ్మా అంటూ చెరోవైపు తల్లిని పట్టుకుని బావురుమన్నారు. అయ్యయ్యో ఏమిట్రా ఇది, ఇప్పుడు ఏమైందని అంతగా ఏడుస్తున్నారు? చచ ఊరుకోండి అంటూ, చూడండి ఇదంతా మీ వల్లనే, అనవసరంగా పిల్లలను ఏడిపిస్తున్నారు అని భర్తను మందలించి పిల్లలను హక్కున చేర్చుకుంది కవిత. చూసారా, ఇప్పటికైనా ఆ అమ్మ మనసు మిమ్మల్ని తప్పు పట్టకుండా ఎలా హక్కున చేర్చుకుంటోందో అన్నాడు మధు. నాన్న, అమ్మ, మీరిద్దరూ మమ్మల్ని క్షమించాలి. ఇక నుండి మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటాం అంటూ ఇద్దరి చేతులు పట్టుకుని కళ్ళకద్దుకున్నారు. కవితకు మధుకు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి పిల్లలిద్దరినీ చూసుకుని. అదండి కథ. తండ్రి ఉన్న విషయాన్ని చెప్పి కొంచెం గట్టిగా మందలించేటప్పటికి పిల్లలిద్దరూ మారడం చాలా ఆనందదాయకమైన విషయం కదండి కథలో. రేపు మరో కథతో కలుద్దామా?